constituencies going to polls in this phase include all the 39 in Tamil Nadu, 19 in Maharashtra, 12 in Uttar Pradesh, 10 in Madhya Pradesh, 7 each in Bihar and Chhattisgarh, 6 each in West Bengal and Assam, 5 in Rajasthan, 4 in Jharkhand, and 1 each in Jammu and Kashmir and Puducherry. తెల్లచిన్న కదండి ఆ లీడరు డబ్బులు చీరలు ఎండి కుంకుమబర్లు మా మగాళ్ళకి మందు కుర్రాళ్ళకి క్రికెట్ బ్యాట్లు ఇస్తున్నారండి మేమంతా పోయి తెచ్చేసుకోవాలా. ఏం మాట్లాడుతున్నావు సుశీల? తప్పు కదా? ఏం తప్పు సార్, ఆయన తింటున్నాడు మేమో తింటున్నాం. మీ ఊర్లో రోడ్లు, ఆసుపత్రి, స్కూలు, కరెంటు, మంచినీళ్లు ఇవన్నీ బాగుంటాయా? అధ్వానంగా ఉంటాయండి. ఇవన్నీ ఎందుకు బాగుపడట్లేదో తెలుసా? మీరిలా ప్రతిసారి ఓటు అమ్ముకోవడం వల్లే. అంత ఖర్చు పెట్టి మీకు అవన్నీ ఇచ్చే లీడరు ఖచ్చితంగా అవినీతిపరుడే. ఇక మీకేం మంచి చేస్తాడు? నిజాయితీగా మంచోడిని మీ లీడర్ గా ఓటు వేసి చూడండి. అధర్మంగా వచ్చే ఆ కానుకలన్నీ మీ అంతట మీరే సంతోషంగా సంపాదించుకోవచ్చు. మీతో పాటు. హాయ్ రవిని. హాయ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నారా? ఏమైనా పనుందా? ఎలక్షన్స్ కదా. బస్ ఎన్నిటికి? ఇంకా టైం ఉందిరా. సరే పద, అలా వెళ్తూ మాట్లాడుకున్నా. పద. ఇంకా ఏంట్రా విశేషాలు? ఏమున్నాయిరా? చెప్పరా వినయ్, మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? బాగున్నారా. స్టడీ ఎలా ఉంది? మన స్టడీ గురించి తెలుసు కదరా ఎలా ఉంటదో. ఇంకా అలానే ఉందా? అంతేరా, సేమ్ టు సేమ్, ఏం మారలేదు. సరే పద, అలా కూర్చొని మాట్లాడుకుందాం. పద. ఇంటికి వెళ్తున్నా అన్నావు, ఏమైనా పని ఉందా? లేదురా, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందుకే వెళ్తున్నా. ఓ, మీ వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తున్నారా? లేదు, ఎవరూ పోటీ చేయట్లేదు, ఓటు వేద్దామని వెళ్తున్నా అంతే. ఇది మరీ సిల్లీగా ఉందిరా. కేవలం ఓటు వేయడం కోసం ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళడం అవసరమా? సిల్లీ ఏంటిరా, ఓటు వేయడం మన బాధ్యత. అయినా ఒక్క ఓటుతో అక్కడ ఒరిగేది ఏమీ లేదు కదరా. మేబీ ఒక ఓటుతో అక్కడ తలరాతలు మార్చొచ్చేమో. అంత లేదు, మన ఓటు వేరేవాడు ఓడోడు వేసుకుంటారులే. అదేరా, అలాంటి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వడం వల్లే ఇలాంటి పనికిరాని వాళ్లకు ఓటేసి అధికారం ఇస్తున్నారు. అలా వాళ్ళ అధికారంలోకి వచ్చాక వాళ్ళ కోసం పనిచేస్తున్నారు తప్పితే ప్రజల కోసం ఎవరూ పని చేయట్లేదు. అందుకే ప్రజల కోసం పనిచేసే వారికి అధికారం ఇవ్వడానికైనా మనం ఓటింగ్ లో పాల్గొనాలి. అలా అని నువ్వు నేను అనుకుంటే సరిపోదు కదరా. అదేరా, నువ్వు నేను అనుకుంటే సరిపోదు అనుకోబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాం మనం. కానీ మన ఒక్క ఓటుతోనే దేశానికి కలిగే నష్టమేమీ లేదు కదా. ఇలానే అందరూ అనుకుంటున్నారు కాబట్టి మన తాతల కాలం నుండి ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. ఇప్పుడు నువ్వు నేను ఓటు వేస్తే ఇండియా డెవలప్డ్ కంట్రీ అయిపోతుందా? నువ్వు నేను అని చెప్పట్లేదురా, మనం ఓటు చేయడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేసే వారికి ఓటు చేసేలా చూడాలి. అప్పుడే ఇండియా డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. అందుకే అందరూ ఓటింగ్ లో పాల్గొనాలి, అది మన బాధ్యత. నేను చెప్పేది ఒకసారి గమనించు. మన రాష్ట్ర పాలనా వ్యవస్థనే చూడు. ముఖ్యమంత్రి పదవిని ప్రజల ఓట్లతో చేపట్టిన వాడు చేసే పనులు, వాటి ప్రతిఫలం ఎలా ఉందో చూడు. విడుదల చేసినప్పటి నుండి సామాన్యుని చేతికి చేరేసరికి మంచుగడ్డలా క్రమంగా మధ్యవర్తుల చేతిలో కరిగిపోయి కేవలం బిందువులు మాత్రమే చేరుతున్నాయి. ఉదాహరణకు, బియ్యం విడుదల చేసినప్పటి నుండి వినియోగదారునికి చేరుకునేసరికి అందులో రాళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ఇక బియ్యం సంగతి దేవుడే ఎరుగు. సామాన్యుని చేతికి ఏవైనా పక్కాగా చేరేవి అంటే అది కేవలం ఎన్నికల సమయంలోనే. అందులోనూ మద్యం, డబ్బులది సింహభాగం. దాంతో ఓటర్లు ప్రభావితమవుతున్నారు. తాత్కాలిక లాభాలు, సుఖాలను చూసి ముగ్ధులై దీర్ఘకాలిక నష్టాలను మర్చిపోతున్నారు. మత్తులో 5 సంవత్సరాల నరకయాతనను తేలిగ్గా మరుస్తున్నారు. ఇక ఒక సర్వసాధారణమైన విషయం గురించి మాట్లాడదాం. ఒక్కసారి నువ్వు అలా బయటకి అడుగుపెట్టి చూడు. ఎంతోమంది నిరాశ్రయులు రోడ్లపై కష్టాల కడలిలో తమ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు. ఇది అత్యంత శోచనీయం. అలాగే చాలామంది నిరుపేదలు మురికివాడల్లో మగ్గుతున్నారు. కలుషితమైన వాతావరణంలో తమ కష్టాన్నే నమ్ముకొని
ఎన్నో రోగాలతో బాధపడుతూ జీవిస్తున్నారు. ఆ పరిస్థితిని వాళ్ళు ఎదురీదలేక సతమతమవుతున్నా కానీ వారిని పట్టించుకునే నాదుడే లేడు. ఇక రోడ్ల సంగతి అయితే వేరే చెప్పనక్కర్లేదు. రోడ్లపై ప్రయాణించే వారి పరిస్థితి రాను రాను అగమ్య గోచరంగా మారుతుంది. అవి అభివృద్ధికి నోచుకోక దినదినం క్షీణిస్తున్నాయి. సర్వ సుఖాలు రాజభోగాలు నిత్యం అనుభవించే బడాబాబులైన రాజకీయ నాయకులకు ఇవి ఎంతమాత్రం పట్టవు. వారు క్షుప్తావస్థలోనే ఉన్నారు. ప్రపంచాన్ని శాసించినటువంటి కొంతమంది గొప్ప నాయకుల గురించి మాట్లాడుకుందాం. ఒక చెప్పులు కుట్టేవాడి కొడుకు అగ్రరాజ్య అధ్యక్షుడై దాన్ని అభివృద్ధి చేయగలేనిది మన అపర కుబేరులు చేయలేరా? ఈ వైఫల్యానికి కారణాలేమిటి? ఒక నల్ల జాతీయుడైన నెల్సన్ మండేలా నల్ల సూర్యుడిగా ఆఫ్రికాను కాంతిమయం చేస్తే మన నేతలు కాంతిలోలిగిన భారతాన్ని అంధకారమయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ తన వాక్చాతుర్యంతో యావత్ ప్రపంచాన్నే ఉత్తేజపరచగా మనవాళ్ళు మాత్రం తమ మాటల గారడీతో ప్రజలను పిచ్చివాళ్లుగా చేసి గద్దెనెక్కుతున్నారు. ఈ పరిస్థితి మన దగ్గర మారాలి, ఖచ్చితంగా మారాలి. పరోక్ష రాజకీయాలలో ఉంటూ కూడా గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయ పరంగానే కాదు, ఇతర విధాలుగా కూడా చేయవచ్చునని ప్రపంచ సుపరిచిత విప్లవకారుడు చే గువేరా లాంటి వారు నిరూపించారు. ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిచేసిన మహనీయులు వాళ్ళైతే ప్రతిఫలం మాత్రమే ఆశించి ఆ ప్రతిఫలం లేనిదే ఏ పనిని ప్రారంభించమని మన వాళ్ళు ఖరాఖండిగా సిగ్గు లేకుండా చెబుతున్నారు. ఇదేనా మనం సాధించాల్సింది? దీనికేనా మనం అహర్నిశలు శ్రమించింది? ఇదేనా మన కలల భారతం? దీనిని మనం మార్చలేమా? ఇలా మనకు మనం వేసుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానం లేనటువంటి ప్రశ్నలు మన ముందు తలెత్తుతున్నాయి. వాటిని మనం మార్చాలంటే మన దగ్గరున్న ఏకైక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సిందే. అన్ని మార్పులకు అదే ఆద్యం. ఆ బ్రహ్మాస్త్రాన్ని మీరు సరైన రీతిలో ప్రయోగించకపోతే అది ఉండి కూడా ఏం లాభం? మీరు ప్రశ్నించే హక్కును కోల్పోతారు. కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాన్ని తప్పక ప్రయోగించండి. ఏమని నిర్ణయించుకున్నావు? ఓటు వెయ్యాలనా వద్దనా? సరే మామ, నేను కూడా ఓటు వేయడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తాను. సరే, ఫస్ట్ టైం అవుతుంది, వెళ్దామా మరి? సరే పదరా. రెండు 2020 నాటికి దేశ జనాభాలో 50% పైగా యువకులు ఉంటారని పలు సర్వేలు చెబుతున్నాయి. దానిని ఉద్దేశించి చేసిన ఓ ప్రయత్నమే మా ఈ లఘు చిత్రం. దీన్ని చూసి ఎంతమంది ఉత్తేజితులవుతారో మాకు తెలియదు, కానీ దీన్ని చూసి ఒక 4 వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే మా ఈ ప్రయత్నం ఫలించినట్లే. మా ఈ ప్రయత్నాన్ని సాధారణంగా ఆహ్వానిస్తారని తలస్తూ మీ